ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ కీమా అండ్ సీనా, అంటే పొట్టేల్లో సీనా అనేది ఒక భాగము. ఆల్రెడీ రా ఇది మీరు చూశారు పచ్చిది. ఇవేంటంటే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే గట్టిగా అనిపిస్తుంది. దీనిన్న ఫ్యాట్ అంతా కూడా, అంటే సీనాలో కొంచెము ఫ్యాట్ ఉంటుంది. ఇది కీమా చాలా వేడిగా ఉంది, ఇప్పుడే కుక్కర్ తీసాను. ఇది కీమా వాటర్ కంటే బాయిల్, దీనిలో వాటర్ అందుకే ఇయ్యక్కర్లేదు, అదే వాటర్ వచ్చేస్తుంది. ఇది కీమా కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇది వచ్చి నేతి బీరకాయ. అంటే అన్ని సీజన్లో నేతి బీరకాయ దొరకకపోవచ్చు, బట్ నాకు తెలిసిందైతే కొన్ని డేస్, ఒక 20 డేస్ ఇలాగా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇది నేతి బీరకాయ, అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వీటి కాంబినేషను. కీమా అండ్ సేనా అండ్ నేతి బీరకాయ కాంబినేషన్లో. ఇప్పుడు దీని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో నాకు ఇవన్నీ ఏమిటంటే అన్నీ కట్ చేసి అన్నీ తయారు చేసి కుకింగ్ కూడా చేసేస్తుంది మా రజిత అనమాట. మా ఇంట్లో సర్వెంట్ మేడ్, ఇస్ లైక్ మై ఫ్రెండ్ అనమాట. మంచిగా అన్ని పనులు నీట్గా చేసి పెడుతుంది. ఫ్రెండ్ అని కాదు, తల్లిలాగా చూస్తుంది. ఏది కావాలంటే అది నిమిషాల మీద తయారు చేసేస్తూ ఉంటుంది. ఇది ఆయిల్ అండి. ఈ ఆయిల్ ఏమిటంటే నువ్వులతో, మీకు తెలిసి ఉండాలి, సీడ్స్ నువ్వులతో తయారు చేస్తారు. నేను ప్రతిదీ ఊరి నుంచి మాత్రమే, అంటే ఇంత పేషెన్సీ ఉంటుందా రమేశ్వరి గారికి, ఇంత టైం ఎక్కడ దొరుకుతుందని అనుకోవచ్చు. బట్ మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఊరి నుంచే డైరెక్ట్ గానుగులో ఆడింది చూసి ఒక 15 kgs ఆర్ 10 kgs ఇలా తెప్పించుకుంటాను. సో ఇందులో ఒక 6 స్పూన్లు చూసారు కదా, చాలా హెల్ప్ఫుల్ అండి. రజిత అయితే నాకు చాలా హెల్ప్ ఉంటుంది. నాకు ఒక ఈవినింగ్ ఒక సర్వెంట్ మేడ్ వస్తారు, తను కూడా అనురాధ అని, తను కూడా వెరీ హెల్ప్ఫుల్ ఉమెన్. బట్ తనైతే మాత్రం ఇల్లంతా అంతా ప్రతిదీ నీట్గా చేసేసి. ఎన్ని వేసావు? 6 వేసావా? ఆహా, అని పెట్టేసి ఏంటి ఇవి చూపించు. ఇవి ఆనియను అండ్ ఆనియను, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇవి ఇవి వెయ్యి. ఏం లేదు, ఇక్కడ హ్యాండ్స్ పాడైపోతాయేమని భయము, అందుకని మరి చేస్తుంది. కరివేపాకు అంతా వద్దులే, ఆపి. ఇప్పుడు కలుపుకో. ఎనిమిది దాన్ని ప్లేట్ పెట్టుకోగలం. ఎందులో ఉంది? అది కాదు, పైన ఉంది. అది కాదు, ఇది ఎక్కడ ఉంటుంది? అవుతుంది. ఇది తర్వాత ఆనియన్ అయితే మంచి బ్రౌనిష్ వచ్చిందండి. చూసారు ఎంత బ్రౌన్గా వచ్చిందో, చాలా బాగుంది కలర్ అయితే. ఇప్పుడు సీర వేసుకుందాం. ఇప్పుడు కీమా చూసారు కదా, నీట్గా బాయిల్ అయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నానండి, ఏంటి రమేశ్వరి గారు పెద్ద పెద్ద ఫిష్, ఇంతెంత కీమా, ఇంతెంత మటను, ఇంతెంత చికెను తింటారు అనేసి, అవి ఏమి ఎందుకు ఫ్యాటీ అవ్వదు అని మీరు అందరూ అనుకుంటారేమో. బట్ అలా అని ఆల్ టైమ్స్ నేను అంత హెవీగా ఏమీ నేను తినండి. సో ఐ
ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే ఈ వాటర్ అంతా అయిపోవాలి, దానికి కొంచెము టైం పడుతుంది. సో ఇది మొత్తం డ్రై అయిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఓకే, మటన్ ఎలా వేగిందో చూద్దామండి. ఆహా, సారీ, ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాము. చాలా బాగా వేగిందండి. వేగడం అంటే ఏంటో తెలుసండి, ఇది అంత ఇందాక వాటర్ చూపించంగా ఆ వాటర్ కూడా డ్రై అయిపోయి అంటే ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ ఏదైతే పైకిలాగా వస్తుందో అప్పుడు బాగా వేగినట్టు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఏది మనము ఎక్కువగా వేసుకోకూడదండి, ఏది ఎక్కువ వేసుకున్నా దాన్ని డామినేట్ చేసేస్తుంది కాబట్టి ఆ ఫ్లేవరు. అందుకని ఏమిటంటే కొంచెము ఆ కర్ర స్పూన్తో కొంచెము 2 స్పూన్లు వేసాను. సో అనురాధ చూస్తారు కదా, వేరే పనులకు వెళ్ళింది. యా, టాలెంట్ ఉండాలి కదండి, తెలుసు కదా నేను చాలా బాగా వంటలు చేస్తాను. సో దానికని ఏంటంటే ఆమె వేరే పని మీద పంపించి నేను కుకింగ్ చేస్తున్నాను. ఇది టర్మరిక్ అండి, ఇది కూడా రా టర్మరిక్ అనమాట. దీన్ని ఏమిటంటే ఇంటి దగ్గరే పైన మా టెర్రస్ పైన గార్డెనింగ్ ఉంది. ఇది వరకు వీడియో కూడా చేశాను నేను. గ్రీన్ చిల్లీ, రోజెస్ అండ్ కొత్తిమీర, పుదీనా, అల్లము ఇవన్నీ పండిస్తాను. ఇది రా అనమాట. దీన్ని లైక్ పసుపు ఎలా ఉంటుందో పచ్చడి అలా ఉంటుంది. దీన్ని కొంచెం కట్ చేయించి ఎండలో ఒక 10 days ఎండబెట్టి దీన్ని పౌడర్ చేస్తాను. ఇది చిన్న స్పూన్తో 1 స్పూన్. ఓకే, ఇది యాక్చువల్లీ మసాలా కారము. దీనిలో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ మిరియాలు అండ్ నల్ల జీల సంథింగ్ అది ఉంటుంది బ్లాక్ది, అది కూడా వేస్తాము. అలాగే దీనిలో కూడా పసుపు వేస్తాము, వేసి అలాగే ఎండిమిర్చి అవి కూడా వేసి ఆడిస్తాం అనమాట. దీనిలో వెల్లుల్లి కూడా రా అంటే పచ్చడి చెదకొట్టి వేస్తాము. ఇది ఎక్కువ వాడుతామండి. ఇది ప్యూర్ రెడ్ చిల్లీ డ్రైది, ఇది కొంచెమే వేస్తాను. ఎస్, ఇది రాక్ సాల్ట్ అండి. రాక్ సాల్ట్ అంటే ఇది పెద్ద బండలాగా ఉంటుంది అనమాట, ఒక రాయి లాగా. దీన్ని ఏమిటంటే అది మా సర్వెంట్ మేడ్ పౌడర్ చేస్తుంది. స్పూన్ పెడదాం. అన్ని కర్ర వాడతాను, అది ఇరిగిపోయింది. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఓకే, కొంచెం వేద్దాం.
ఇది ఎందుకంటే జస్ట్ ఒక 5 minutesలోనే ఇది బాయిల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు ఎప్పుడు మిక్చర్ అంటే ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి నేతి బీరకాయలు మీరు కూడా ట్రై చేయండి. సండే రోజు లేకపోతే మీకు వీకెండ్ హాలిడేస్లో మీరు ట్రై చేస్తే. చూసారుగా ఎంత కలర్ఫుల్ ఉందో. కొంచెం హై ఫ్లేమ్ పెడదాము, తొందరగా అయిపోతుంది. ఎస్, చూసారు కదా ఇప్పుడు ఇది ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేతి బీరకాయ కదా, అందుకోసమే నేను ఫస్టే దాన్ని ఫ్రై చేయకుండా కొంచెం కొంచెం క్రిస్పీగా అనిపిస్తుందని చెప్పి దీన్ని తర్వాత వేసాను. ఇప్పుడేమో టమాటా ప్యూరీ వేసుకుందాము. ఆహా, ఇదంతా మీకోసమేనండి. ఈ ప్రజెంటేషన్ అంతా మీరు ఇలాంటి టేస్ట్లు అంటే అందరికీ అంటే తెలియదని కాదు, కొందరు మాత్రమే ఎలా చేసుకోవాలని తెలియక దీన్ని ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలని అర్థం కాక కొందరు చేసుకోరు. దానికోసమని మీ అందరికీ ఇది ఎలా చేసుకొని ఎలా దీన్ని ఎంజాయ్ చేస్తే తింటే బాగుంటుందో అని చెప్పి మీకోసం ఇది చేస్తున్నాను. చూసారా ఎంత ఇలా వచ్చింది కదా. ఇదంతా డ్రై అయిపోతుంది, విత్ ఇన్ 5 minutesలో అయిపోతుంది. అప్పుడు పుదీనా, కొత్తిమీర, మసాలా పొడి ఇవన్నీ వేసుకుందాము. క్లోజ్ చేద్దాము. ఒక 5 minutes. ఆహా, చెప్పానా వాటర్ అంతా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసాను. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేసుకుందాము. చాలా కొంచెం అండి, ఎందుకంటే మసాలా అనేది అంటే ఇది హోమ్ ఫుడ్ కాబట్టి మనము కొంచెం లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చూసారా చాలా వెరైటీస్ వేసాం కదా, అందువల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు మసాలా చాలా తక్కువ వాడతానండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. వెరీ కలర్ఫుల్ అండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆల్రెడీ ఇది ఎలా ఉందో చెప్పనా. అబ్బా ఏమి రుచి అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఇది మీరు కూడా అంటే ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు అని డైనింగ్ టేబుల్ మీద మా సర్వెంట్ మీద అన్నీ పెట్టేసింది. ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను బాగా. మీరు కూడా దీని ప్రయత్నం చేసి నెక్స్ట్ సండే కాకపోతే అదే వీకెండ్, మామూలు టైంలో అయితే అందరూ జాబ్స్లో ఉంటారు, లేదా హౌస్ వైఫ్లు అయితే ఇలాంటిది ఇమ్మీడియట్లీ మీరైతే చేసుకొని తింటారు. అంత బాగుందండి, చాలా చాలా బాగుంది. రమ్యశ్రీ గారు ఏదైనా సరే చాలా బాగా చేస్తారండి. ఇది మీ అందరికీ తెలిసి, ఎందుకంటే ఇదివరకే నేను చాలా వంటలు నేను మీకు పరిచయం చేశాను. సో డోంట్ మిస్ ఇట్ అండి, తప్పకుండా ఇది ట్రై చేయండి. నాకైతే స్మెల్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడే మసాలా పొడి వేసాను కాబట్టి 2 minutes ఉండి ఆఫ్ చేసేస్తాను. ఓకే, బాయ్. ఎంజాయ్ ద ఆల్ వీకెండ్ అండి. ఎవ్రీబడి ఈ వీకెండ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.